హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌజీస్ కుకీస్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఈరోజు ఏంటి లెసన్స్ అయ్యో చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏమీ లేదండి, ఈరోజు మా మావయ్య వాళ్ళ పిల్ల అదే రండి రిషిత. సో అక్క నాకు ఒక ప్రాజెక్ట్ వర్క్ ఉంది చేస్తా అని అయితే ఇంటి దగ్గరికి అయితే వచ్చిందనమాట. సో ఈ ప్రాజెక్ట్ వర్క్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో నాకు ఇలా ప్రాజెక్ట్ వర్క్స్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో సరే వీడియో తీద్దాం చూపిద్దాం అని అయితే చేశాను అనమాట. ఏమీ లేదండి, సో అక్కడ టెక్స్ట్ బుక్లో సైన్స్ అనమాట ప్రాజెక్ట్ వర్క్. ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి ఏమిటంటే సీడ్స్, అవుట్ సైడ్ సీడ్స్ ఫ్రూట్స్ని అయితే డ్రా చేయమని చెప్పానంట. ఇంకా నేను అట్టుంది కదండి, అదైతే నేను కటింగ్ చేసి సేమ్ అదే షేప్లో అయితే ఫస్ట్ పెన్సిల్తో అయితే డ్రా చేసుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ పెయింట్ బాక్స్తో అయితే పెయింట్ వేసాను అనమాట. సో ఒక్కొక్కరిని ఒక్కొక్క ఫ్రూట్ చేసుకుని అయితే తీసుకురమ్మన్నారంట. నేనైతే ఒక 4 అయితే రెడీ చేశాను అనమాట. 4లో ఒకటి వాటర్ మిలన్, పపాయ, ఆరెంజ్, యాపిల్ అనమాట. ఇంకా ఫస్ట్ అయితే చెప్పాను కదా, ముందుగా కట్ చేసుకొని ఇంకా ఫస్ట్ అవి షేప్ అయితే డ్రా చేసుకున్నాను అనమాట పెన్సిల్తో. సో నాకు ఇలా చేయడం ఇష్టం అని చెప్పాను కదా, మా ఇంటి పక్కన పిల్లోడు ఉంటాడు, తను కూడా వస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. సో తనకు కూడా అప్పుడప్పుడు ప్రాజెక్ట్ వర్క్స్ అయితే చేస్తూ ఉంటాను ఇప్పుడు. సో ఇంకా ఈరోజు అయితే మా మావయ్య వాళ్ళ అమ్మాయి వచ్చింది రిషిత, తిను ఎక్కువ ఇక్కడే ఉంటుంది అనమాట. సో ఇంకా రిషితకి అయితే ఈరోజు ప్రాజెక్ట్ వర్క్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అదే అనమాట, వీడియో అయితే స్కిప్ చేయొద్దు. ఎందుకు అంటే నేను చేసిన ఫ్రూట్స్లో నాకు నచ్చినది ఒకటి ఉంది అండ్ నచ్చినవి 3 ఉన్నాయి అనమాట. సో 2 బాగానే వచ్చినాయి, 2 బాగా రాలేదు అనిపించింది అనమాట. మీకు ఏది నచ్చిందో కూడా కామెంట్ చేయండి, అస్సలు స్కిప్ చేయొద్దు వీడియో అయితే. సో భలే సరదాగా ఉంటుంది కదా చిన్నప్పుడు మనం చేసుకునే ప్రాజెక్ట్ వర్క్స్, మళ్ళీ ఇప్పుడు పెద్ద అయిన తర్వాత మళ్ళీ ప్రాజెక్ట్ వర్క్స్ చేస్తుంటే ఆ థ్రిల్లే భలే ఉంటుంది అసలు. సో చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేస్తాయి. ఇంకా సరదాగా అయితే ఈవినింగ్ టైం అలా కట్ చేసి అయితే ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. ఓన్లీ ఆ ఫ్రూట్ మాత్రం వేసి ఆ షేప్లా వచ్చేలా కట్ చేసేయమన్నారు. ఇంకా నేనైతే సీడ్స్ని కూడా వేసాను అనమాట, రెడ్ గ్రీను. చూడండి అసలు వాటర్ మిలన్ టెక్స్ట్ బుక్లో ఉన్నది అలాగే నేను వేసింది సేమ్ ఉన్నాయా లేదా అన్నది కామెంట్ చేయండి. అలాగే నేను వేసిన 4 ఫ్రూట్స్లో మీకే ఫ్రూట్ నచ్చిందో అండ్ అలాగే నచ్చిందేదో, నేను బాగా వేయిందేదో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా వాటర్ మిలన్ అయిపోయిన తర్వాత పపాయ వేయడానికి అయితే ఆరెంజ్ కలర్ కావాలి కదా, ఇక్కడ పెయింట్ బాక్స్లో అయితే ఆరెంజ్ అయితే లేదనమాట. ఇంకా ఇక్కడ ఒక టెక్నిక్ అయితే యూస్ చేశాను. ఈ షార్ట్స్ స్క్రోల్ చేస్తూ షార్ట్స్ చూసేటప్పుడు వీడియో అయితే గుర్తొచ్చిందనమాట. మనకు ఆరెంజ్ కలర్ లేనప్పుడు ఎల్లో అండ్ రెడ్ కలర్ కొంచెం కంబైన్ చేస్తే మనకు ఆరెంజ్ కలర్ అయితే వస్తుంది అనమాట. ఇంకా అదే ఆరెంజ్ కలర్ని నేను అలా ప్రిపేర్ చేసుకుని ఇంకా పపాయ పీస్ని అయితే పెయింట్ అయితే వేస్తున్నాను అనమాట. ఇవి ఫ్రూట్స్ అంటే మామూలు ఫ్రూట్స్ కాదు, పీసెస్ కింద మనం వాటర్ మిలన్ పీస్గా కట్ చేస్తే ఎలా ఉంటుంది, అలాగే పపాయ పీస్గా కట్ చేస్తే ఎలా ఉంటుంది అంటే అవుట్ సైడ్ సీడ్స్ అనమాట. మనకి పీస్ కట్ చేసిన తర్వాత సీడ్స్ బయటకే కనిపించేవి ఏవే ఫ్రూట్స్ అవన్నమాట ఇవన్నీ కూడా. సో ఇంకా పప్పాయ అయితే రెడీ అయిపోయింది. నాకు కొంచెం పప్పాయ పెద్ద పీస్లా వచ్చిందనమాట, పెద్దగా అనిపించింది, అంటే కొంచెం షేప్ కొంచెం తేడాగా అనిపించింది. వాటర్ మిలన్, పప్పాయ, యాపిల్ 3 కూడా బాగా నచ్చినాయి, బాగానే వచ్చినాయి. నాకు నచ్చింది ఏంటంటే ఆరెంజ్ అనమాట. ఆరెంజ్లా లేదు అసలు ఆరెంజ్ పీస్ అయితే. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి నేను యాపిల్ అనమాట, వైట్ కలర్, మరి ఫుల్ వైట్ కాదు, అదొక రకమైన కొంచెం స్కిన్ టైప్లో ఉంది కలర్ అయితే. సో వైట్ వేసి ఇంకా ఆ సీడ్స్ని అయితే వేస్తాను అనమాట. మెయిన్ ఈ ఫ్రూట్స్కి వచ్చేసరికి సీడ్స్ గురించి, అవుట్ సైడ్ సీడ్స్ గురించి అని చెప్పాను కదా. సో ఇంకా యాపిల్ని కూడా వేసాను, ఇంకా అదే షేప్లో అయితే కట్ చేస్తాను అనమాట. చూడండి యాపిల్ ఎలా వచ్చిందో. ఈ 3 బాగానే వచ్చినాయి. లాస్ట్కి వచ్చేసరికి ఆరెంజ్ టెక్స్ట్ బుక్లో అలా చూస్తే ఒకలా ఉంది, నేను వేసిన తర్వాత ఒకలా ఉంది. ఆ 3 బాగానే వచ్చినాయి, ఇది ఒకటి నాకు నచ్చలేదు అనమాట. ఇంకా నేను వేసిన తర్వాత రిషిత అయితే స్కూల్కి అయితే తీసుకువెళ్ళింది. తనకి ఇంకా క్లాప్స్ కొట్టి వెరీ గుడ్ చెప్పి ఇంకా
ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోతారు కదా చిన్నపిల్లలకి. ఇలా మనం ప్రాజెక్ట్ వర్క్ చేసేస్తే వాళ్ళే చేసేస్తారు, మనం ఇలా నీట్గా చేసేస్తే ఇంకా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అలాగే మనకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది. చిన్నప్పుడు ఎప్పుడో చేసుకొని ఇప్పుడు మళ్ళీ ప్రాజెక్ట్ వర్క్స్ చేస్తుంటే భలే ఉంటుంది కదా. ఇంకా ఫైనల్ లుక్ అయితే చూసేయండి. ఇది వచ్చేసరికి వాటర్ మిలన్, పపాయ అండ్ యాపిల్, ఆరెంజ్. ఏదిలా ఉంది, ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నిజంగా టెక్స్ట్ బుక్లో ఉన్నట్టే చేశానా లేదా అన్నది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు లైక్, షేర్.